మెఫీబోషెతు చిన్నవాడు, అప్పుడు 5 సంవత్సరాలు, 2 కాళ్ళు విరిగిపోయాయి. ఆయన అనుకున్నాడు, నా పరిస్థితి ఇంతేనేమో, నన్ను ఎవరు చేరదీయరేమో, నేను ఇలానే ఉంటానేమో, నాన్న వారి వెనకాల ఎవరు లేరు, తాత లేడు, తండ్రి లేడు, నాన్న వారు ఎవరు లేరు, నా పరిస్థితి ఏ విధంగా ఈ దాది ఇంట్లో, ఈ పనివారింట్లో నేను బ్రతకాల్సిన పరిస్థితులు ఉన్నాయేమో అని ఆయన చాలా దుఃఖపడ్డాడు, వేదన పడ్డాడు. నా పరిస్థితి మార్చేవారి భూమి మీద ఎవరు లేరా, నా స్థితిగతులు మార్చేవారు ఎవరు లేరా, నా పరిస్థితిని తలక్రిందులు చేసేవారు ఎవరు లేరా, ఒక ఉన్నతమైన పొజిషన్లో కూర్చుండే బట్టి ఎవరు లేరా అని ఆయన అనుకుంటూ ఉండగా, ఆకాశమందున్న దేవుడు ఉన్నాడు కదా, ఆయన నమ్మదగిన దేవుడు. మెఫీబోషెతును తీసుకెళ్లి దావీదు బలిపీఠం మీద, దావీదు యొక్క డైనింగ్ టేబుల్ మీద, బల్ల ఎదుట భోజనం చేసే విధంగా సదాకాలము, అంటే 1 డే కాదు, 1 మంత్ కాదు, 1 ఇయర్ కాదు, నీవు బ్రతికినంత కాలం ఈ బల్ల మీద కూర్చొని భోజనం చేయాలని చెప్తాడు. నేను అంటాను, మెఫీబోషెతు జీవితాన్ని మార్చిన దేవుడు నీ జీవితాన్ని మార్చగలడు. అనుకోకుండా సడన్ గా నీ జీవితంలో ఏదో కష్టం వచ్చింది, ఏదో నష్టం వచ్చింది, ఏదో స్థితిలోనికి వెళ్ళిపోయావు, ఏదో ఫ్రాక్చర్ అయింది, ఏదో భయానకమైన పరిస్థితి నీ జీవితంలో కలిగింది. ఈ రోజు నువ్వు అధైర్యపడుతున్నావు. అధైర్యపడకు, చింతించుకుని దేవుడు కూడా మెఫీబోషెతు జీవితాన్ని మార్చినట్లుగా ఆయన మార్చబోతూ ఉన్నాడు.